డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా టూరిజంపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ చేసింది. నేలకొండపల్లి, ఖమ్మం, కీలా, వైరా రిజర్వాయర్, భద్రాద్రి, కిన్నెరసాని వంటి పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఈ నేపథ్యంలో టూరిజం అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద 5.28 కోట్ల రూపాయలతో జరిగే అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. అలాగే 29 కోట్ల రూపాయలతో ఖమ్మం, కీలా వద్ద రోప్వే పనులను ప్రతిపాదనలపై మంత్రి అధికారులతో చర్చించనున్నారు. ఆ తర్వాత వైరా రిజర్వాయర్ను పరిశీలించి అభివృద్ధి నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం భద్రాద్రిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తారు. భట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి కూడా పాల్గొంటారు. ఖమ్మం జిల్లా టూరిజంపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ చేసింది. నేలకొండపల్లి, ఖమ్మం, కీలా, వైరా రిజర్వాయర్, భద్రాద్రి, కిన్నెరసాని వంటి పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఈ నేపథ్యంలో టూరిజం అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్. శశి, ఖమ్మం జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వము సన్నద్ధత అయిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా ఈ రోజు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురు మంత్రులు కూడా ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. బౌద్ధ స్తూపంని డెవలప్ చేయడం కోసం, అంటే దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి బౌద్ధ స్తూపంలో ప్రముఖమైంది కాబట్టి గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి ఇది నిరసనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పర్యాటకంగా అభివృద్ధి చెందించి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో పక్కా ప్రణాళికతోటి ఈ రోజు సందర్శించడం జరిగింది. ఆ తర్వాత కంచర్ల గోపన్న అంటే రామదాసు యొక్క జ్ఞాన మందిరాన్ని కూడా దర్శించారు. ప్రస్తుతం మరికొద్ది క్షణాల్లో కిలా అంటే ఖమ్మంకు అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క కిలా ఈ యొక్క పర్యాటకంగా అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు దాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది. టోటల్ గా ఈ రోజు ప్రోగ్రామ్స్ మొత్తం కూడా, అంటే ఈ పర్యటనలు మొత్తం కూడా ఖమ్మం జిల్లా, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఈ రెండు జిల్లాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెంది అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే ఇవన్నీ సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ తర్వాత వైరా ఉన్నటువంటి రిజర్వాయర్ ని కూడా సందర్శించి ఆ తర్వాత కిన్నెరసాని ప్రాజెక్టు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను మొత్తం కూడా చూసుకొని పర్యాటక రంగంలో కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.